రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లలగూడ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో శనివారం ఉడాన్ 2024 యాన్యువల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీర్పేట్ సిఐ కాశీనాథ్, మీర్పేట్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు అరికల భూపాల్ రెడ్డి, సిద్ధాల మౌనిక శ్రీశైలం, పద్మ అంజయ్య, అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కాలనీ అధ్యక్షుడు అంజయ్య యాదవ్ మరియు స్కూల్ చైర్మన్ నారాయణ దత్తా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు ఎదగాలని, అలాగే విద్యార్థులను అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణగా ఉండేటట్లు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. మార్నింగ్ స్కూల్కి డ్రాప్ చేసేటప్పుడు కానీ తర్వాత పికప్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు ఆస్తులు కానీ అంతస్తులు మన పిల్లలే. మనం నీవు జాబ్ చేసుకున్నా లేకపోతే వ్యాపారం చేసుకున్నా మొత్తం నీ కళల ప్రపంచం మొత్తం కూడా నీ పిల్లలపైన ఉంటుంది. ఎవరైనా ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకంటే మనం కష్టపడ్డాం, మన యొక్క కష్టపడుతూ మన కష్టం మన పిల్లలకి రావుతాం మనందరం కూడా కోరుకుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. మనకు మాటను కొట్టము తిట్టము, అదేవిధంగా మనం ఇంట్లో కొట్టకుండా తిట్టకుండా ఉంటుంది. అప్పుడు స్కూల్కి పంపించిన తర్వాత గురువు మన టీచర్లు తోడుకు మనం కొట్టకుండా చూసుకుంటాం. మనం ఒకవేళ టీచర్ ఏమన్నా ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టినప్పుడు ఇమ్మీడియట్ మనం వచ్చి రెస్పాండ్ అయ్యి మనం అడుగుతాం. కంపల్సరీగా మీ పిల్లడు స్కూల్కి పోయినా లేకపోతే కాలేజీకి వెళ్ళినా లేకపోతే వేరే జాబ్ చేసినా కంపల్సరీగా ఇన్ టైంలో ఇంటికి వచ్చి రాత్రి 9-10 తిని పడుకున్నట్టే మీరు కంపల్సరీ చూసుకోవాలి. ఇప్పటి వరకు మన సిఐ గారు చెప్పినట్టుగా నేటి బాలలే రేపటి పౌరులుగా మరి మనము మన పిల్లలను మంచి దారిలో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి తల్లిదండ్రుల మీద ఉందని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదో మనము స్కూల్కు పంపిస్తూ ఉన్నాము, మరి మా పిల్లవాడు చదువుకుంటాడు, మరి వస్తాడు, మరి ఏదో రేపు ఎక్కడనో వెళ్ళి మరి ఏ దేశాల్లో కావచ్చు వివిధ దేశాల్లో కావచ్చు అక్కడ వెళ్ళి చదువుకుంటాడని అనుకున్నప్పుడు మరి మన తల్లిదండ్రుల బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. స్కూల్ పోవడమే కాదు, మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. ఈ రోజులో మరి మనమంతా జనరేషన్ అంతా చేంజ్ అయింది. మరి ముఖ్యంగా మనం ఒకటే గ్రహించాలి, మన పిల్లలను మనము శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ అడుగు వేస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. నాకు చదువు తప్ప వేరే రాదని.
అందరం కొట్లాడేది, అందరం కష్టపడేది చదువు కోసమే. చదువు తప్ప నాకేది రాదన్నారు చూడండి, అది లైఫ్లో ఉంటే చాలు మనం ఎక్కడికైనా గ్రేట్ అచీవ్ చేయొచ్చు. నిజంగా కూడా ఇట్లాంటి స్కూల్ ఏమో చూస్తే చిన్న ఉంది, స్ట్రెంత్ ఏమో ఎక్కువ అనిపిస్తుంది. నిజంగా కూడా ఇట్లాంటి కోఆర్డినేటర్, ఇట్లాంటి ప్రిన్సిపల్, ఇట్లాంటి ఓనర్ ఉన్నందుకే ఇంత డెవలప్ అయినందుకు, అదే కాకుండా ఓనర్ భూపాలన్నకు కూడా చెప్పాలి ధైర్యం చేసి ఇచ్చినందుకు ఈరోజు ఇంత మంచి, అంటే ఎప్పుడైనా కానీ మన పుల్లారెడ్డి గారిది ఒక సందేశం ఉంటుంది, జి పుల్లారెడ్డి గారిది, లైఫ్ లాంగ్ చనిపోయిన తర్వాత కూడా గుర్తుకుండేది ఒక ఎడ్యుకేషన్ ఇచ్చినా గుర్తుపడతారంట. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇచ్చింది ఎప్పటికీ కూడా తగ్గదు. ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికీ లైఫ్ లాంగ్, చదువుకున్న పిల్లలు ఇంకొకరిని చదివిస్తుంటారు, లేకుంటే ఇంకో జాబ్ చేస్తుంటారు, ఇలాంటివన్నీ చదువుతుంటాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళని లైఫ్ లాంగ్ ఎవ్వరు కూడా మర్చిపోరని అంటారు. సో తప్పకుండా మీకు కూడా అట్లాంటి పేరు రావాలనేసి కోరుకుంటూ, దాదాపు 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2 సంవత్సరాల చూస్తున్నాను నారాయణ దత్ గారి ప్రవర్తనే కానీ, పిల్లల క్రమశిక్షణే కానీ, చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే, దూరదర్శి చూస్తే పిల్లలకు ఎంత బుద్ధి చెప్పాలనో అంత బుద్ధి చెప్పడం జరుగుతుంది. టైం అంటే టైము, వచ్చి టైంతో కూసుకొని ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలేరు అనేది కూడా గ్రహించి పిల్లలకు కూడా చాలా శ్రద్ధ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను ప్రతిరోజు ఇక్కడ పొద్దున్నే లేవగానే చూస్తూ ఉంటా ఈ స్కూల్ ఆవరణలో జరిగే కార్యక్రమాలు. తను మన నారాయణ దత్త గారు లాభాపేక్షం లేకుండా అన్ని కార్యక్రమాలు ఉదయం ప్రేయర్ దగ్గర నుంచి చురువు చేస్తే ఈవినింగ్ స్టడీ ఏదైనా కానీ తను లాభాపేక్ష చూసుకోకుండా తనకి ఏం వస్తుంది ఏం పోతుంది అనేది లేకుండా ఈ పాఠశాలను నిర్వహిస్తూ ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా ప్రతిభావంతులుగా ఎదగాలని చెప్పేసి తన వంతు కృషి. యాన్యువల్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లల బాధ్యత స్కూల్లో టీచర్ల కన్నా తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. స్కూల్కు పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తుండా, ఏమి ఇస్తున్నారు స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారో హోంవర్క్ కంప్లీట్ చేస్తుండ్రా చేస్తలేరా అని మనము ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలను చూసుకోవాలి. రెండోది ఏంటంటే, మనము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము అంటే మొక్క ఉన్నప్పుడు వంగుతుంది, కానీ చెట్టు పెద్దదైనాక మానైనాక వంగదు. అట్లనే పిల్లలు మన చిన్న ఉన్నప్పుడు వాళ్ళకు భయం పెట్టో ఏదన్నా చేసి వాళ్ళను హోంవర్క్ చేపించి రోజు అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఆటోమేటిక్గా కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళంతలో వాళ్ళే వచ్చి మనం చెప్పకున్నా కానీ ఫస్ట్ హోంవర్క్ చేసుకొని మిగిలిన పనులు చేసుకుంటారు. అంతేగాని పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి సెల్లు ముంగట పెట్టేసేస్తే వాళ్ళు ఆ కార్టూన్లు అవన్నీ చూసుకుంటే టైంపాస్ చేస్తారు. మనం ఏమన్నా గట్టిగా బెదిరిస్తే ఏడుస్తారు. ఇవన్నీ కాకుండా మనము పిల్లలను కరెక్ట్గా పెంచాలి. సప్పుడు చెయ్యకుర్రి మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సప్పుడు చెయ్యకుర్రి మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. What you
కష్టపడి మన పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో లాభాపేక్ష లేకుండా ఈ యొక్క స్కూల్ నిర్మాణం చేసుకున్నారు. దానికి సపోర్టింగ్గా మన మాజీ ఉప సర్పంచ్ గారి జిల్లాలు కూడా ప్రస్తుత మీర్పేట నెంబర్ 1 వార్డు కార్పొరేటర్ 4 లీడర్ అయినటువంటి అరకల భూపాలరెడ్డి అన్న గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియన్ స్కూలు యజమాన్యం కరస్పాండెంట్ నరేంద్ర దత్త గారు, వారి సత్యమణి ప్రిన్సిపల్ భవానీ దత్త గారు, వారికి సహకరిస్తున్న అధ్యాపక బృందానికి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా సోదరులందరికీ కూడా సభముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సాయంకాల సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా కొంచెం బోర్ కొడుతుండొచ్చు, రాజకీయ నాయకులు వచ్చిండ్రు, కొంచెం ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ప్రోగ్రామ్స్ బాగా నడుస్తుండే. ఎక్కడెక్కడో మనం టీవీలలో చూసే ప్రోగ్రామ్స్ మన పిల్లలు మన కళ్ళ ముందు చేస్తుంటే చాలా విద్యాబుద్ధులే కాకుండా ఆటలు పాటలు అన్ని రంగాలలో మరి తీర్చిదిద్దాలని చెప్పి ఒక స్కూల్ యాజమాన్యం ఇక్కడ ఉండి వాళ్ళ ఒక నైపుణ్యాన్ని వెలికితీసి మా అబ్బాయి ఈ విధంగా చేస్తుండా, మా అమ్మాయి ఈ విధంగా చేస్తుందా అని మీకు చూపించే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారికి మీకు సపోర్టింగ్ ఎంతైనా ఉండాలి. ఈ యొక్క స్కూల్ చైర్మన్ నరేంద్ర దత్త గారి గురించి మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. వారు కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే నేను కళ్ళారా చూసినటువంటి వ్యక్తి. సారు నా జీవితంలో 15 సంవత్సరాలు చూసినటువంటి ఈ ప్రాయంలో ఒక మామూలు స్కూల్ స్థాయి టీచర్ నుంచి ఈరోజు స్కూల్ ఒక 300 మంది స్కూల్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అంటే మీ పిల్లలు చూసుకునే స్థాయికి వచ్చిందంటే నేను చాలా గర్వపడుతున్నాను మా యొక్క స్నేహితుని చూసి. ఈ అవకాశాన్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చినాను. సారు వాళ్ళ కష్టము నేను ప్రతిరోజు చూస్తుంటాను. సో వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర దత్త సార్కు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్.
ఈరోజు మనం ఇండియన్ పాఠశాలలో యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ యాన్యువల్ డేలో పిల్లలందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో పిల్లలకు నేను చెప్పేది అండ్ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే విషయము, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ మిగతా యాక్టివిటీస్, కరాటే అండ్ కరాటే ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే చాలా ఇంపార్టెంట్. సో పిల్లలను తమను తాము రక్షించుకోవడానికి అండ్ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడానికి ఈ కరాటే లాంటి మిగతా యాక్టివిటీస్ కూడా మనము హ్యాబిచ్యూట్ చేయాలి. అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తారు, చదువు అని చెప్పేసి. సో ఇండియన్ స్కూల్ అనేది రిలీజ్ చేసింది ఏంటంటే చదువుతో పాటు మిగతా కో కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఫోకస్ చేసింది. అండ్ మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ని వెతికి తీసి వాళ్ళను తీర్చిదిద్ది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడు ముందుంటుంది. సో నేను కూడా పేరెంట్స్కి ఎప్పుడు భరోసా ఇచ్చేది అది ఒకటే. అండ్ మీ పిల్లలను మాకు అప్పచెప్పినట్లయితే మేము వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. సో నమస్కారం. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకి ఇంకా స్టూడెంట్స్కి మన టీచర్స్కి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ మన ఉడాన్ యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చిన మన చీఫ్ గెస్ట్లకి కూడా నేను వాళ్ళ టైంని సహకరించి వాళ్ళు వచ్చి మన పిల్లల్ని అన్నీ చూసి మన తల్లిదండ్రులతోటి మాట్లాడి మనకి ఎంతో ప్రోత్సాహం చేసి ముందుకు తీసుకెళ్లారు ఈరోజు ప్రోగ్రామ్ని. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి పిల్లల్ని చదువులోనే కాకుండా మిగతా యాక్టివిటీస్లో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయమని ముందుకి తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను.